హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి వంకాయకి పూత ఎంత బాగా వచ్చిందో. పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇది గుత్తి వంకాయ. ఇదిగోండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో. ఈ వర్షాలకి బాగా వచ్చినాయి. పూత పిందె స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఇంక మనకి దీనికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఊరికి చూడండి ఎట్లా ఉందో. కాయ కనపడలేదు నాకు. ఈ కాయలు కనపడట్లా, అయ్యేమో ముదిరిపోతాయి. ఇగో చూడండి ఇక్కడ కూడా. ఇదండి ఇక్కడ ఇంకోటి ఉంది. చెట్టుని ఇలా చూసుకుంటుంటే బరువుగా ఉంటాయి కాయలు ఉండి. ఇదండి ఇది కూడా చూడండి ఫ్లవర్స్ బాగా వచ్చినాయి. ఇంకా ఫీమేల్ ఫ్లవర్ కోసం చూస్తున్నాను. ఇదిగోండి బీరకాయది. బీరకాయ కూడా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఇదేమో పొట్లకాయ, పిచ్చిక పొట్లకాయ. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా పండిపోతున్నాయి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. పచ్చిమిర్చి కనపడవండి, అలా దాక్కుంటే చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇలా పండిపోతూ ఉంటాయి. బాగా వస్తాయి పచ్చిమిర్చి అయితే, బాగా వస్తాయి. ఒక్క మొక్కకే చాలా వస్తాయి. బాగా మనం దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నా ఇవ్వచ్చు. వర్షాకాలంలో మామూలుగా ఇవ్వాలి. ఈ విడి రోజుల్లో అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే బాగా వస్తాయి. టమాటాలు, వంకాయలు, ఈ పచ్చిమిర్చి బాగా వస్తాయి. ఇదిగోండి మా వంకాయ మొక్క. ఈ కూడా పూత అంతా బాగా వచ్చింది. ఇదిగోండి ఇట్లా ముదిరిపోతూ ఉంటాయి. ఇది కూడా వంకాయ. ఈ వంకాయ మొక్క మాకు బాగా వంకాయలు ఇచ్చింది. ఇవన్నీ బాగున్నాయి చూడండి. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయ. కనపడకుండా ఇట్లాగా దాక్కుంటూ ఉంటాయి. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఎన్ని వచ్చినాయో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.